కల్నల్ పరం చూస్తున్నారు, యుద్ధ మేఘాలు కమ్మేశాయి, ఆల్రెడీ యుద్ధం మొదలైంది. అంటే భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు కానీ ఆర్థిక యుద్ధం అయితే మొదలైంది. ట్రేడ్ లింక్స్ తెగిపోయినాయి కంప్లీట్గా. రేపో మాపో నీళ్లు కూడా ఆగిపోతాయి. సింధు నది ఈ జల దిగ్బంధనం కూడా పూర్తయిపోతుంది. అయిపోయిన తర్వాత నెమ్మదిగా పంజాబ్ ప్రావిన్స్ అంతా ఎడారిగా మారిపోవడానికి హార్డ్లీ ఒక ఏడాది సరిపోతుంది. కవ్వింపు అవతల నుంచి వచ్చే వరకు రెస్పాండ్ కాకపోవడం అనేది మనం అనూచానంగా చూస్తూ వస్తున్న విషయం. ఆర్మీకి కూడా ఆ రకమైన డైరెక్షన్స్ ఉండేవి. మీరు స్వయంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు అండ్ గ్రేట్ ఎస్కేప్, దాడి నుంచి తప్పించుకొని మీరు మళ్ళీ తర్వాత కూడా విరామం ప్రకటించి మళ్ళీ వెళ్ళి జాయిన్ అయ్యారు మీరు. సో ఈ క్రమంలో ఈసారి పాకిస్తాన్ వ్యూహం ఎలా ఉండబోతోంది, మనం ఎలా తిప్పి కొట్టబోతున్నామండి? పాకిస్తాన్ వ్యూహం అంటే ఇక్కడ పాకిస్తాన్ చేయాల్సింది ఆల్రెడీ చేసేసారండి. ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చేయాల్సిన యాక్షన్ ఇది ఆ టూరిస్ట్ ని అవంశం ఎరిగిన వాళ్ళని చంపేసి వాళ్ళు చేయాల్సిన యాక్షన్ వాళ్ళు చేశారు. నౌ వాళ్ళు ఉండేది వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోనే ఉంటారు. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, దానికి మనం ఏం చేయాలి? సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫోర్సెస్ ని, వాళ్ళ ఎల్ఓసిని కానీ ఇంటర్నేషనల్ బోర్డర్ని కానీ ర్యాంప్అప్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ చేసేసారు. ఇంకా ఫర్దర్ బ్యాక్వర్డ్ లైన్స్ కూడా వాళ్ళు ర్యాంప్అప్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి తెలిసిందే ఇది ఈ యాక్షన్ సక్సెస్ఫుల్ అయిందంటే ఇండియా రియాక్ట్ అవుతుందని తెలిసిందే. ఇటు వచ్చి వాళ్ళు ఇమాజిన్ చేయలేనిది ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ అది క్యాన్సిల్ చేస్తామని వాళ్ళు ఇమాజిన్ చేసి ఉండరు. ఎందుకంటే దాని వల్ల మొత్తం మీరు అన్నట్టు ఆ పంజాబ్ రీజన్ అంతటికి వాటి పొలాలకి వాటికి నీళ్లు వెళ్తాయి. అది కనుక ఆపేస్తే అక్కడ నిజంగానే యూనో నీళ్ళ ఇది వచ్చి కొరత వచ్చి కరువు ప్రాంతాలుగా ఏర్పడే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. మొత్తం నీళ్ళు ఆపగలుగుతామా, మన దగ్గర అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఉంది, మనం చేయగలుగుతాము. మోస్ట్ ఆఫ్ ద వాటర్ వీ కెన్ స్టిల్ స్టాప్, ఆపచ్చు మనము, అది పెద్ద విషయం ఏం కాదు. సో దానికే భయం వేసింది వాళ్ళకి. రెండోది మనం మిలిటరీ ప్రిపేర్డ్నెస్, వాజ్పేయి గారు అంటారు, మోడీ గారు ఎన్ఎస్ఏ తోటి, దాని తర్వాత డిఫెన్స్ లీడర్స్ తోని, వీళ్ళందరితోని ఎక్స్పర్ట్స్ తోని వీళ్ళందరితో చేస్తున్న మీటింగ్స్, వాటి నుంచి ఏం వస్తాయి బయటికి, తర్వాత ఇండియా ఎట్లాంటి అటాక్ చేయబోతుంది అనేది. సో 2-3 థింగ్స్ పాకిస్తాన్ ఏం చేసి ఉంటుందంటే ఆల్రెడీ వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ ని వాటిల్ని ఆల్రెడీ రీఇన్ఫోర్స్ చేయడము, షిఫ్ట్ చేయడం చేసేసి ఉంటుంది. ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ నడుస్తున్నాయి, ఎక్కడైతే తెలిసిన టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయి వాటిని రీఇన్ఫోర్స్ చేసి వాళ్ళని షిఫ్ట్ చేయడము, లేకపోతే వాళ్ళకి సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయడము, లేకపోతే విజిల్ ఎన్హాన్స్ చేయడము, వాళ్ళ రడార్ సిస్టమ్స్ ని అలర్ట్ చేయడం చేసేసి ఉంటారు ఆల్రెడీ. బికాస్ 2 సార్లు చేశారు. 2 సార్లు వాళ్ళు తెలియకుండా మనం పట్టుకున్నాం, వాళ్ళు చేసి వచ్చేయడం కూడా జరిగింది. ఈసారి అలా కానికుండా ఉందామని ఒకటి వాళ్ళు చేసేది. రెండోది ఏంటంటే వెయిట్ అండ్ వాచ్. వాళ్ళు మెల్లమెల్లగా ఇంటర్నేషనల్ కమిటీని డ్రమ్అప్ చేయడం, డ్రమ్అప్ చేయడం చేస్తారు. చూడండి ఇండియా ఇట్లా అంటుంది, ఇండియా అట్లా అంటుంది, యుద్ధం అంటుంది, మేము చేయలేదు, ఏం ప్రూఫ్ లేదు, వాళ్ళు మన మామి చేస్తున్నారు. ఎప్పుడు చేసేదే, మాకు సంబంధం లేదు, ప్రూఫ్ ఇస్తే మేము ఇన్వెస్టిగేట్ చేస్తామనేది. సో అది కూడా చేస్తుంది. చైనా లాంటి వాళ్ళ కంట్రీ సపోర్ట్ తోటి కొంచెము ఫుల్ ఫ్రంటెడ్ అటాక్ లేకుండా ఉండడానికి చేసే ఒక ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. ఎందుకంటే యుద్ధం జరిగిందంటే, నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్స్ చెప్పాను, యుద్ధం జరిగిందంటే ఎవరికి మంచిది కాదు. అది పాకిస్తాన్ కూడా వెళ్ళిపోతుంది, వెనక్కి ఇండియా కూడా వెళ్ళిపోతుంది. సో మనం కూడా యుద్ధం మేబీ ద లాస్ట్ ఆప్షన్, బట్ వాట్ ఆల్ కెన్ వీ డూ? ఒక విషయం స్ట్రాటజికలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఉన్న తరుణంలో భారతదేశం వేసే ప్రతి అడుగుకి ఒక 10వ అడుగు మాత్రమే పాకిస్తాన్ వేయగలుగుతుంది. అలాంటి తరుణంలో యుద్ధం జరిగిందంటే పాకిస్తాన్ ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది, ఆర్థికంగా కానీ భౌగోళికంగా కానీ ఎట్లయినా కూడా ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళకి ఆలోచన ఉండాలి. నష్టం మనకు కూడా జరుగుతుంది. సో మనం కూడా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తాం అట్లాంటి యుద్ధంలో వెళ్ళాలి అంటే. బట్ ఎలాంటి యాక్షన్స్ అనేది ఇండియా ఇస్ కీపింగ్ ఆప్షన్స్ ఓపెన్. హై లెవెల్లో చెప్పాలంటే అన్ని ఆప్షన్స్ ఇండియాకి ఓపెన్ ఉన్నాయి. బోత్ ఆర్ న్యూక్లియర్ స్టేట్స్. సో అది కూడా ఆలోచించాలి మనం స్ట్రాటజీగా ఒకవేళ ఆలోచించి. ఎందుకంటే వైల్ ఇండియాస్ న్యూక్లియర్ ఆర్సనల్ ఈజ్ ఇన్ ఫర్మ్ కంట్రోల్, మంచి కంట్రోల్లోనూ మెచ్యూర్డ్ కంట్రోల్లోనూ ఉంది. అదే గ్యారంటీ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ గురించి మనం ఇవ్వలేము. అవి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, కొంచెం ఇటు తారుమారు అయిందంటే అది ఆర్మీ కంట్రోల్లోకి వెళ్తుందా, లేకపోతే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కి కంట్రోల్లోనే ఉంటుందా, లేకపోతే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కంట్రోల్కి వెళ్తుందా అనేది మనం గ్యారంటీగా చెప్పలేము. సో ఆ విషయాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసి ఆలోచించి దాని తర్వాత యాక్షన్స్ తీసుకోవాలండి ఏం చేసినా కూడా. సో ఇంకో 2-3 రోజులు పాకిస్తాన్ వేచి ఉండడం మాత్రం గ్యారంటీ. వాళ్ళ డిఫెన్సెస్ రీఇన్ఫోర్స్ చేసుకోవడము, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తో వాళ్ళు ఏమొస్తుంది, ఏం చేయబోతుంది ఇండియాని యాంటిసిపేట్ చేయడం, దానికి యాక్షన్స్ ప్లాన్ చేసుకోవడం తప్ప పాకిస్తాన్ యాజ్ ఆఫ్ నౌ వెయిట్ అండ్ వాచ్ కన్నా చేసేది ఎక్కువ ఏం లేదండి. కల్నల్ పరం, 2 విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. ఒకటి, ఎలాగో జల దిగ్బంధనం అవుతుంది, అది ఓవర్ నైట్ దానివల్ల ఇంపాక్ట్ వాళ్ళకి ఉండకపోవచ్చు.
మీరు అన్నట్టు ఒక ఏడాది లోపలైతే దాని తీవ్రత ఉంటుంది. వచ్చే వేసవికి కంప్లీట్గా పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్ మే బికమ్ ఎ డిజర్ట్. ఎందుకంటే ఈ లోపల మనం చెక్ డ్యాములు కట్టుకుంటాం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టలేకపోవచ్చు, చెక్ డ్యాములు కట్టుకుంటాం. ఆ తరహా ఇన్ఫ్రా అండ్ ప్రిపేర్డ్నెస్ వీ హ్యావ్ విత్ అస్. అండ్ అట్ ద సేమ్ టైం నిన్నటికి ఇస్లామాబాద్లో ఉన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడితో మాట్లాడినప్పుడు నిన్నటి అప్డేట్ ఏంటంటే 1 లీటర్ మంచినీళ్ళ ధర 140 రూపాయలు, 1 లీటర్ పాల ధర 250 రూపాయలు, 8 పీసెస్ ఉన్న బ్రెడ్, 8 స్లైసెస్ ఉన్న బ్రెడ్ ధర 500 రూపాయలు. మీ మీద దాడి చేసి, అంటే మీ దేశం మీద దాడి చేసి మేము ఇవాళ అడుక్కు తినే పరిస్థితికి వచ్చాం. మా వాళ్ళు అది గమనించండి. సివిలియన్స్ అభిప్రాయం అండి, పౌరుల అభిప్రాయం. పౌరులు ఎవరు సిద్ధంగా లేరు అక్కడ యుద్ధానికి. కానీ మీరు అన్నట్టు ఇందాక ఒక మాట అన్నారు, ఒకవేళ ఈ అణ్వస్త్రం అనేది ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోతే దాని రిమోట్ చైనా చేతిలో ఉంటే? కరెక్ట్ అండి, కరెక్టే. సో అవన్నీ మనం ఆచితూచి జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే మనం ఏం చేయకపోయినా కూడా పాకిస్తాన్లో నేను చాలా ప్రోగ్రామ్స్ ఎదురు కూడా చెప్పడం జరిగింది. పాకిస్తాన్లో రెండు డ్రైవింగ్ ఇండస్ట్రీస్ అండి. అంటే వరల్డ్ నెంబర్ 1 అని పాకిస్తాన్ చెప్పుకోవచ్చు అంటే రెండు ఇండస్ట్రీస్. ఒకటి డ్రగ్స్, రెండు టెర్రరిజం. ఈ 2 ఇండస్ట్రీస్లోనే పాకిస్తాన్, మిగతావన్నీ అడుక్కు తినే తరుణంలోనే ఉంది. వాళ్ళు అడుక్కు తినడానికి వచ్చిన పైసలు కూడా సగం దాటి వాళ్ళు ఇండియా మీద స్పెండ్ చేస్తున్నారు. ఇండియాని ఎట్లా వెనక్కి లాగాలి, ఇండియాలో టెర్రరిజం ఎట్లా ప్రమోట్ చేయాలి, ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎట్లా ప్రమోట్ చేయాలి, ఇస్లామైజేషన్ ఎట్లా చేయాలనేది వాళ్ళ నేషనల్ డెవలప్మెంట్ కోసం కానీ, వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ బిజినెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ వాళ్ళు తీసుకురావడానికి అస్సలు ఎటువంటి అటెంప్ట్ లేదు. మిగతాది ఇంకో 50% ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ మిలిటరీ కరప్షన్లో వెళ్ళిపోతుంది. దేర్ సీనియర్ లీడర్షిప్ ఇన్ ద ఆర్మీ అండ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ వెరీ హైలీ కరప్ట్ అండి. మీరు చూసారంటే వాళ్ళ జీవితాల్లోనూ, సివిలియన్స్ ఉన్న జీవితాల్లోనూ వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు చాలా లగ్జూరియస్ లైఫ్ బతుకుతారు. అలాగే వాళ్ళని చూసారంటే ఇంటర్నేషనల్ బోర్డర్ మీద వాళ్ళు కనిపిస్తారు, కానీ ఎల్ఓసి ఎక్కడైతే లైఫ్ థ్రెట్ ఉంటుందో అక్కడ మీకు పాకిస్తాన్ ఆఫీసర్స్ కనిపించారు, పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ కనిపించారు. ఎక్కడో వెనకాల ఉంటారు, వస్తారు, విజిట్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ అక్కడే జవాన్లతోటి ఫార్వర్డ్ పోస్ట్లో రోజులు ఏళ్ళు గడుపుతారు. అది మన ఆర్మీకి వాళ్ళ ఆర్మీకి ఉన్న డిఫరెన్స్. సో వాళ్ళ ఆర్మీ మొరాల్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఆ బలూచిస్తాన్ అటాక్ ఒకటి జరిగింది. ఆ అటాక్ జరిగిన తర్వాత అసలు మేము ఎక్కడున్నాము ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఉన్న తరుణంలో వాళ్ళ మొరాల్ టెర్రరిస్ట్ ఫోర్సెస్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఏవి ఉన్నాయో వాళ్ళ మొరాల్ పైకి తీసుకురావడానికి, ఒక హోప్ లాంటిది ఇవ్వడానికి, ప్లస్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. ఆ విజిట్ లో అంతా బాగాలేదు, ఇండియాలో సేఫ్టీ సెక్యూరిటీ బాగాలేదు, కాశ్మీర్లో వాళ్ళు 370 తీసుకొచ్చినా కూడా ఏమి బెనిఫిట్ కాలేదని చూపించడానికి ఒకటి. ఈ రెండు మేజర్ ఎయిమ్గా పెట్టుకుని, వక్ఫ్ అనొచ్చు మీరు, బట్ అది ఒక డిఫరెంట్ డిస్కషన్. బట్ ఈ రెండు మెయిన్ ఎయిమ్గా పెట్టుకుని వాళ్ళు చేసిన అటాక్ అండి ఇది. సో పక్కా చైనా ప్రోత్సాహం కూడా ఉంటుంది, ఎందుకంటే చైనా ఇండియా ఇప్పుడు కలిసి రేస్లో పరిగెడుతున్న టైం ఇది. సో ఇండియాని ఎంత వెనక్కి లాగగలిగితే అంత వెనక్కి లాగడం చైనా కూడా చాలా అవసరం. సో చైనా ప్రోద్బలం తప్పకుండా ఉండుంటుంది. లేకపోతే సపోర్ట్ చేస్తుంది చైనా, లేకపోతే సపోర్ట్ చేయడము, వాళ్ళకి ఎకనామిక్ సహాయత ఇవ్వడము, వాళ్ళకి ఇంటెలిజెన్స్ సహాయత ఇవ్వడం, అవన్నీ చైనా తప్పకుండా చేస్తుంది. సో అది కూడా బ్యాలెన్స్ చేయాలి. మనం పాకిస్తాన్ మీద ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం చేస్తే చైనా రోల్ ఏముంటుంది, చైనా ఎంతవరకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, పరోక్షంగా చేస్తుందా, ప్రత్యక్షంగా యుద్ధంలోకి అడుగు పెడుతుందా? అలా చేసిందంటే మనం 2-3 ఫ్రంట్స్ మీద మనం యుద్ధం చేయగలుగుతాం అనేది కూడా మనం ఆలోచించుకుని నెక్స్ట్ యాక్షన్స్ తీసుకోవాలి.